ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పొగుడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ, ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ, లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు, ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటామో లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు. ఇంకా లా అండ్ ఆర్డర్ పోలీసు ఉండేదాకా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించాలి. సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయనియండి, అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా సార్, దావోస్ పర్యటనలో ఏమీ తీసుకురాలేదని చెప్పి మంత్రి అమర్ లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు.
ఏం చెప్తారు సార్? అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న. 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అర్థం అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారి దావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారమ్మ. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ చర్చిస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన అసలు ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. కానీ ఆసిల్లర్ మిత్తల్ది ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు. మాకు ఎంఓయూ లేదు ఆసిల్లర్ మిత్తల్తో, మాకు ఎలాంటి ఎంఓయూ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఎంఓయూ ఎందుకు సార్, డైరెక్ట్ వర్క్కి వెళ్దాం అన్నారు. వాడు మమ్మల్ని తప్పబడతారా? ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం. 6-7 నెలల్లో పనులు ప్రారంభించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎన్నికలకు వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం. అది కూడా మమ్మల్ని తప్పబడతారా? ప్రధానంగా ఏదైతే ఈ బల్క్ డ్రగ్ పార్క్ తీసుకోండి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకోండి, అవును, ఇవన్నీ మంత్రిగా నేనున్నప్పుడు సంతకం పెట్టాను. ఇది టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా? నా హయాంలో నేను క్రియేట్ చేసి ఇచ్చాను, నేను సంతకం పెట్టాను. మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే? ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరూ బాగా తెలుసు. ఆనాడు కియా మోటార్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు. 16 నెలల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు, ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి. ఇంకేం చెప్పాలి స్వామి? టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు, మీరు చూసారో లేదో. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మేము తీసుకొచ్చి నేనే చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి. ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నాను. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, అన్నీ. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. దావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్లో కలిసానికి ప్రయత్నించా, చాలామంది అడిగా, కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నా? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ.